వెంకటేశ్వర స్వామి చూడాలి ఇక ఈ పాపానికి ఎవరిది పాపం ఎవరిది పుణ్యం అని. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఎదురుగుండా ఒక తప్పు చేస్తే త్వరగా శిక్ష పడుతుందని ఎవరైనా అనుకుంటారు. తప్పు 5 సంవత్సరాల పాటు 60 లక్షల లడ్డూలు భక్తులందరూ తినదంతా కల్తీనే. పామాయిల్ వాసన ఎట్లుంటుందో తెలియనంతటి దరిద్రంగా మనం ఉన్నామా నాకు అర్థం కాలేదు. పామాయిల్ మామూలుగా మనం ఒక టిఫిన్ కొనుక్కుంటే దాంట్లో గనక వేస్తారు దోశల్లో ఒకటిట్లో ఒక్కోసారి, అది చల్లబడింది తినగానే మనకి తెలిసిపోతుంది ఆ కంపు కంపు మామూలు నూనెకి దానికి ఆ వేడి వేడి మీద తినేస్తే తెలియదు కానీ ఆ వేడి చల్లారు. గాని ఈ లడ్డూలు ఏంటి వేడికి సంబంధించినటువంటి దాంట్లో ఆ పామాయిల్ వేస్తే ఒకటి తెలిసిపోతుంది. రెండోది ఆ లడ్డు నిలబడదు, అసలు నిల్వ కూడా ఉండదు, నిల్వ ఉండదు, నిలబడదు కూడా, ముద్ద నిలబడదు, విడిపోతుంది. ఇది సహజంగా వంటలకు తెలిస్తే లేకపోతే ఇంకోటైనా సరే. ఇంకోటి ఏంటంటే ప్రాణం పోయినా సరే కల్తీని ఒప్పుకోరు అక్కడ ఆ లడ్డూలు చేసే బ్రాహ్మణ. వాళ్ళు ఇట్లా వాసన చూస్తాడు అందులో ఆయన, ఇలా ఇంత దూరం పెట్టుకుని చూడగానే దాంట్లో ఉన్న తేడా అని తెలియగానే అనేస్తారు. అలా తీసి బూందీలోకి కలిపినటువంటి లడ్డూలు పారబోసిన సందర్భాలు అనేకం. క్వాలిటీ లేకపోతే ఫస్ట్ చెక్ చేయడం